అనుకున్న చార్ధామ్ యాత్రికుల తరలింపు నేటితో ముగియనుంది. ఇంకా 1400 మంది ఉంటారని భావిస్తున్న యంత్రాంగం ఇవాళ వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించనుంది. అటు 100 ఇళ్లు గంగమ్మ ప్రకోపానికి గురయ్యాయన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మరుభూమిగా మారిన కేదార్నాథ్ లో శిథిరాలు బురద మేటలో తొలగించడంపై దృష్టి సారించింది. ఉప్పెనలా ఉరిమిన గంగమ్మ దెబ్బకు 13 రోజులుగా ఉత్తరాఖండ్ కొండా కోణల్లో చిక్కి అలమటిస్తున్న చార్ధామ్ యాత్రికుల తరలింపు ప్రక్రియ దాదాపు నేటితో ముగియనుంది. ఎక్కువగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిన కేదార్నాథ్ మొదలుకుని ఒక్కో ప్రాంతంలోని భక్తులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసిన వివిధ శాఖల సహాయ బలగాలు బద్రీనాథ్ మినహా అన్ని ప్రాంతాల్లో దాదాపు పని పూర్తి చేశాయి. నిన్న హార్సిల్లో చిక్కుకున్న వందలాది యాత్రికుల్ని తరలించిన సైన్యం ఇంకా బద్రీనాథ్లో కేవలం 1400 మందిని తరలిస్తే ఆపరేషన్ పూర్తవుతుందని భావిస్తోంది. నిన్నటిలాగే ఇవాళ వాతావరణం అనుకూలిస్తే తరలింపు ప్రక్రియను ముగించాలని అన్ని శాఖల అధికారులు పట్టుదలతో ఉన్నారు. యాత్రికుల తరలింపు ముగిశాక ఇక గల్లంతైన యాత్రికులపైనే సిబ్బంది ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే సుమారు 3000 మంది ఆచూకీ తెలియడం లేదని ఉత్తరాఖండ్ సర్కారు అంచనా వేస్తోంది. యాత్రికుల తరలింపు ముగిసినా మరో 15 రోజుల పాటు సైన్యం, హెలికాప్టర్లు రాష్ట్రంలోనే ఉంటాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. సైన్యాధ్యక్షుడు బిక్రమ్ సింగ్ సైతం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునే వరకు శ్రమిస్తామని స్పష్టం చేశారు. అటు గంగమ్మ మిగిల్చిన గాయంపై ఇప్పుడిప్పుడే అధికారులు ఓ అంచనాకు వస్తున్నారు. వరద తాకిడికి గురైన 100 ఊళ్లలో కొన్నింటికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పునరుద్ధరించగా మరికొన్నింటికి చేయాల్సి ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ ఉపాధ్యక్షుడు శశిధర్ రెడ్డి చెప్పారు. వరదల్లో దెబ్బతిన్న మొబైల్ టవర్లలో 80% పునరుద్ధరించామని, బాధితులకు ఎలాంటి ఆహార, తాగునీటి సమస్యలు లేకుండా చూస్తున్నట్లు వివరించారు. అలాగే మరుభూమిగా మారిన కేదార్నాథ్ లో సుమారు 12 అడుగుల మేర పేరుకుపోయిన బురదమట్టి శిథిలాల తొలగింపు ప్రక్రియ కోసం సహాయకులను హెలికాప్టర్లలో అక్కడికి తరలించాలని భావిస్తున్నారు. స్థానికంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 గ్రామాల్లో 2375 గ్రామాలు అక్కడ కొంత ఎఫెక్ట్ అయినట్టుగా గుర్తించడం జరిగింది. దాంట్లో 1636 గ్రామాలకి కనెక్షన్ మళ్లీ రెస్టోర్ చేశారు. 739 గ్రామాలకి ఇంకా కనెక్షన్ రెస్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేదార్నాథ్ లో చాలా పెద్ద ఎత్తున కూరుకొని పోయినటువంటి మట్టి దాన్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నంలో స్థానిక యంత్రాంగం పనిచేస్తుంది. వారికి అండగా ఉండడానికి, సాయం చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ వారు ఉంటారు. అవసరమైనటువంటి పరికరాలు, ఎక్విప్మెంట్, టెక్నికల్ సపోర్ట్ కూడా ఇస్తారు. మరోవైపు కేదార్నాథ్ ఆలయ నష్టం అంచనాకు పురావస్తు శాఖ 5 సభ్యులతో కూడిన బృందాన్ని ఆదివారం ఘటనా స్థలానికి పంపనుంది. అటు వరద బాధితులపై కొందరు అత్యాచారం చేశారన్న ఆరోపణలపై జాతీయ మహిళా సంఘం స్పందించింది. త్వరలోనే ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఆరా తీస్తామని సంఘం సభ్యురాలు ఒకరు తెలిపారు.